2 and 5 లాజిక్ అర్థమవుతే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. 2 and 5 ఏముంది, ఫస్ట్ మైనస్, దాని తర్వాత ప్లస్, దాని తర్వాత మైనస్, దాని తర్వాత ప్లస్, దాని తర్వాత మైనస్, దాని తర్వాత ప్లస్. 5 minus 2, 5 minus 2 ఎంత, 3, 3 plus 5 ఎంత, 8, 8 minus 3 ఎంత, 5, 8 plus 5 ఎంత, 13, 13 minus 5 ఎంత, 8, 8 minus ఆఫ్ రైట్, ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ ఫైనల్గా 8 plus 13 ఎంత, 21. ఆన్సర్ ఎంత, 21/8. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు సార్ మీరు, మధ్యలో ఏ ఆపరేటర్ ఉంటే ఆ ఆపరేటర్ రైట్. 5 minus 2 ఎంత, 3, 3 plus 5 ఎంత, 8, 8 minus 3 ఎంత, 5, 5 plus 8 ఎంత, 13, 13 minus 5 ఎంత, 8, 8 plus 13 ఎంత, 21. ఆన్సర్ ఎంత, 21/8. ఆన్సర్ ఎంత, 21/8. Are you all with me? I hope the logic it is very much clear to you. Very much clear to you. అందరికీ అర్థమైంది కదా సార్. మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి కూడా తీసుకుంటూ వెళ్ళొచ్చు. కొంచెం మీకు ఆ లాజిక్ కూడా చెప్తాను సార్. ఇది 21/8. 21/8. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 1 + 1 - 1 + 1 - నవ్వు ఇక్కడ చూస్తే సార్ రైట్, 1 ప్లస్ అటు వస్తే 21/8 - 1, 21/8 - 1 ఎంత, 13/8. 13/8. am I right? 13/8కి మళ్ళీ 1 మైనస్ 13/8 - 1 ఎంత, 5/8. 5/8కి మళ్ళీ 1 ప్లస్, మళ్ళీ 5/8కి మళ్ళీ 1 ప్లస్, అలా 1 ప్లస్లు 1 మైనస్లు చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం టైం కన్జ్యూమింగ్. ఇదే మెథడ్ మీకు కన్ఫ్యూజ్ కాకుండా నేను ఆ మెథడ్ చెప్పట్లేదు. 21/8. ఆర్ యూ ఆల్ విత్ మీ? అది కాకుండా రైట్ మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకొని కూడా చేసుకోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్కి ఆన్సర్ ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది సార్, చాలా బాగా మీకు చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది. నా ఇక్కడ చూడండి సార్, 37/27, 45/32, 37/29, 41/30, 41/30. సపోజ్గా ఇది ఏదీ లేదు, ఇది లేకపోతే 1/2 అంటే 0.5 హారము పెరిగింది, భిన్నము తగ్గుతుంది. ఆన్సర్ ఏముండాలి, <1.5 ఉండాలి. ఆన్సర్ ఏముండాలి, <1.5 ఉండాలి. ఇదేమో గ్రేటర్ దాన్, ఓకే చూద్దాం రైట్, ఏమన్నా వాల్యూలు వస్తాయి. ఇది 1 పాయింట్ సంథింగే, ఇది కూడా 1 పాయింట్ సంథింగే, 1 పాయింట్ సంథింగే, 1 పాయింట్. అప్పుడు మనకు రైట్ ఈ కాన్సెప్ట్ యూస్ చేసుకోండి. 27, 37, 21 ఒకట్ల 27 మిగిలింది 10, 10 27, 10 రెండ్ల 20 మిగిలింది 7, 7 ఒకట్ల 7 మిగిలింది 3, 3 రెండ్ల 6 మిగిలింది 1, మిగిలింది 1. నవ్వు ఇక్కడ చూడండి సార్, 1 2 1, 1 2 1. ఇక్కడ ఎక్కడైతే వాల్యూ మ్యాచ్ అవ్వట్లేదో ఆ ఆన్సర్ని తీసేసేయండి. మళ్ళీ నేను చెప్తున్నాను సార్, 37/27, 27ని 27 37 తోటి డివైడ్ చేస్తున్నా. 27 ఒకట్ల 27 మిగిలింది 10, 10 రెండ్ల 20 రైట్ మిగిలింది 7, 7ని 10 తోటి డివైడ్ చేస్తున్నా. 7 ఒకట్ల 7 మిగిలింది 3, 3 రెండ్ల 6 రైట్ మిగిలింది 1, 1 3s are 3, 1 2 1 రైట్, 1 2 1 2 3. నవ్వు ఇక్కడ నెక్స్ట్ వన్ చూస్తే 32 45ని డివైడ్ చేస్తుంది. 32 1s are 32 మిగిలింది 13, ఇది 32, 32 2s are 26 6, ఇక్కడ 2 1 2 2. ఇది అయితే కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. 37 29 37ని డివైడ్ చేస్తుంది. 29 1s are 29 మిగిలింది 8, 8 మూళ్ళ 24, ఇది 1 3 కానీ ఇక్కడ 1 2. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈజ్ ద లాజిక్ క్లియర్? మనము ఇంకోటి కూడా లెస్ దాన్ చేసే బదులు రైట్
అందరికీ ఈ లాజిక్ క్లియరా సార్? చూడంగానే మీకు ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ రావాలి. 37 డివైడెడ్ బై 29. 29 ఒకట్ల 29, మిగిలింది 8. 8 మూళ్ళ 24. 3 ఇక్కడ ఏమో 2 టైమ్స్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది. 41/30 ఇక్కడేమో 30, ఇక్కడేమో 41. 31ల 30, మిగిలింది 11. 11 2ల 24, 6. ఇదేమో 6 1ల 6, మిగిలింది 5. 5 1ల 5, మిగిలింది 1. రైట్, మనకు ఆ వాల్యూ రావట్లేదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. రైట్, దీని నుంచి ఇది కనుక్కోవడం చాలా ఈజీ సార్. దీని నుంచి ఈ లాజిక్ కనుక్కోవడం చాలా ఈజీ. రైట్, ఇక్కడ మనం చేసి చూస్తే చూడ 2 + 1/3 ఇది ఎంత అయింది? 7/3. 1/7/3 ఇది ఎంత అయింది? 3/7. 1 + 3/7 ఇది ఎంత అయింది? 10/7. అంటే ఇది ఎంత అయింది? 7/10. అంటే ఇది ఎంత అయింది? 27. లాజిక్ చేసి చూడండి, మీకు ఈజీగా ఆన్సర్ ఏది వస్తుందో అదే వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఈ పద్ధతి అందరికీ అర్థమైంది కదా సార్? రైట్, 27 37 తోటి డివైడ్ చేశాను. లాజిక్ ఎంత ఉందో చూశాను. ఇక్కడ నాకు కనబడుతుంది 2 + 7/2 27/10 అంటే 10/27 37/27 కనబడుతుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా?